న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. సచిన్ కి విషాదం, అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిమానీని అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడు సచిన్ను ఇవాళ ఉదయం హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. రోహత్క్లోని బస్టాండ్ సమీపంలోని సూట్ కేసులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు స్పాట్లో చేరుకున్న పోలీసులు అది కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ది అని గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తమ బిడ్డను అతి క్రూరంగా హతమార్చారని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు హిమానీ కాల్ డేటా ఆధారంగా నిందితుడు ఆమె స్నేహితుడు సచిన్ అని నిర్ధారణకు వచ్చారు. హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిమానీ తన స్నేహితురాలని, ఆమెను తనే చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. ఫిబ్రవరి 28న ఆమె కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడానికి ముందు హిమానీని కలిశానని, అనంతరం తమ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగిందని అన్నాడు. ఆవేశంలోని ఆమె గొంతు కోసి హతమార్చానని, అనంతరం డెడ్ బాడీని ఆమె సూట్ కేసులోనే పెట్టి రోహత్ బస్టాండ్ సమీపంలో పాడేశానని సచిన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. Thank you for watching this video.